హాయ్ హలో నేనండి మీ స్వాతి. మనం ఒక మంచి టేస్టీ చికెన్ రెసిపీ చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: చికెన్, నూనె, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, కొబ్బరి పొడి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ వేసుకొని మంచిగా అది గోల్డెన్ కలర్ వచ్చిందాక వేయించుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు అనేది వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా, కొంచెం ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చిన తర్వాత చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకున్నాక మంచిగా కలిపి డక్కన్ పెట్టేసుకోవాలి. చాలామంది ఏంటంటే చికెన్ ఫ్రై కావాలి అని అంటారు కదా, మళ్ళీ అలా అని తినేటప్పుడు గ్రేవీ కావాలి అంటారు. మనం ఏంటంటే ఆనియన్ అనేది నేను చాపర్లో వేసుకున్నానండి, కాబట్టి చికెన్ ఫ్రైయే మంచి గ్రేవీ ఫ్రై వచ్చేస్తుంది మనకి. మీరు చూడొచ్చు మంచి ఆయిల్ అనేది పైకి వెళ్ళింది. నేనైతే 3 స్పూన్స్ కారం అనేది వేసుకున్నానండి. కారం ఉప్పు అనేది మీ ఇష్టం, మీ తినే దాని టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. కొంచెం మనం కారం ఎంత వేసుకుంటామో ఉప్పు దానికంటే 1 స్పూన్ తక్కువ వేసుకోవాలి. అప్పుడు కొంచెం ఈక్వల్గా ఉంటుంది, సరిపోతుంది. లేదంటే తర్వాత టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఉప్పు ఎక్కువైంది అనుకోండి మనం తినలేము కాబట్టి. మళ్ళీ ఒకసారి డక్కన పెట్టేసుకొని కొద్దిసేపు ఆగుదాము. చూడొచ్చు మీరు ఆయిల్ అనేది ఎంత బాగా పైకి వచ్చేసిందో, అసలు చాలా బాగుంటుందండి. అంటే చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే తినేటప్పుడు ఫ్రై కావాలి అని అంటారు. ఇది వచ్చేసి మనకు చూస్తున్నారు కదా, నేను కొంచెం కొబ్బరి పొడి అనేది వేసాను, అది కూడా మీరు ఆప్షనల్. ధనియాల పొడి వేసుకున్నాను, తర్వాత కొంచెం గరం మసాలా, జస్ట్ 1/2 టీ స్పూన్ కూడా లేదు. తర్వాత చికెన్ మసాలా. అసలు ఏది మనం కొత్తిమీర ఏది వేయకుండా సూపర్ టేస్ట్ అనేది వచ్చేస్తుందండి. మంచి గ్రేవీతో చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది, ఫుల్ టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకొని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి. టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. తిందాం రండి.